దుర్గాదేవి యొక్క బ్రహ్మచారిణి రూపం చాలా గొప్పది. తెల్లని చీరలో అమ్మవారి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో దర్శనమిస్తారు. పూర్వజన్మలో ఈమె మేనక హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది. నారదుని అనుసరించి ఆమె శంకరుణ్ణి తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. ఈ కఠినమైన తపస్సు కారణంగానే ఆమెకు బ్రహ్మచారిణి అని పేరు వచ్చింది. శివుణ్ణి భర్తగా పొందడం కోసం సుమారు 5000 సంవత్సరాలు పైగానే కఠోరమైన తపస్సు చేసింది. బ్రహ్మచారిణి 1000 సంవత్సరాలు పండ్లు పూలు మాత్రమే తిని తపస్సు చేసింది. ఆ తర్వాత 100 సంవత్సరాలు కాయగూరలతో జీవించింది. 3000 సంవత్సరాల ఆమె బిల్వ ఆకులను తిని శంకరుణ్ణి పూజిస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఆకులను తినడం కూడా మానివేసింది. అలా కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా కఠోరమైన తపస్సు చేస్తూ ఉండడం వల్ల ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు. ఈ కఠోర తపస్సు వల్ల అమ్మవారి యొక్క శరీరం పూర్తిగా కృంగిపోయింది. దేవతలు, ఋషులు, సిద్ధగణాలు అందరూ కూడా బ్రహ్మచారిణి యొక్క తపస్సు చాలా గొప్పదని కొనియాడారు. ఆమె భక్తికి మెచ్చి శివుడిని మీరు భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు.